బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లాలో ఉయ్యాలవాడలో మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ సంఘటన జరిగింది. 64 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కళాశాల సిబ్బంది సాయంత్రం సమయంలో విద్యార్థులకు స్నాక్స్ పకోడీ అందించారు. క్యాబేజీ కూరతో రాత్రి భోజనం కూడా ఏర్పాటు చేశారు. భోజనం చేసిన కొద్దిసేపటికే 9 మంది విద్యార్థులకు కడుపు నొప్పితో పాటు వాంతులు కూడా అయ్యాయి. దీంతో సిబ్బంది వెంటనే గమనించి జిల్లాలోని జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలను అందించారు. ఆ తర్వాత క్రమంగా విద్యార్థుల సంఖ్య 64 వరకు పెరిగింది. కడుపు నొప్పి వాంతులతో బాధపడుతున్న విద్యార్థులను 108 అత్యవసర వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య సేవలను అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న నాగర్ కర్నూలు ఆర్డీఓ సురేష్ ఆసుపత్రికి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. నమస్తే అండి, నేను డాక్టర్ పూర్ణిమ, ఇక్కడ డ్యూటీ డాక్టర్ అండి. నేను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్. నిన్న నైట్ పిల్లలు వచ్చారు గురుకుల్ హాస్టల్ నుండి ఉయ్యాలవాడ. మెయిన్గా స్టమక్ పెయిన్, వామిటింగ్స్, మోషన్స్ అని వచ్చింది. కానీ అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నారు. 64 మెంబర్స్ అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు క్రిటికల్గా ఎవరూ లేరు. అందరూ వైటల్ స్టేబుల్గానే ఉన్నాయి. అందరూ అబ్జర్వేషన్లోనే ఉన్నారు. సుపీరియర్స్ కానీ అందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కూడా చూసుకుంటున్నారు. సెవెరల్ రౌండ్స్ కూడా వేసాము. అందరి కండిషన్ అయితే స్టేబుల్గానే ఉంది. ఏదైనా వాటర్ కానీ ఫుడ్ కానీ ఇన్ఫెక్షన్ క్లినికల్ బేసిస్ మీద ఇన్ఫెక్షన్ అయితే అయ్యింది. రిపోర్ట్స్ అన్నీ ఇప్పుడు వస్తాయి. 64. ఇక ఇదే ఘటనపై మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం అందిస్తారు. సాగర్, ముఖ్యంగా చెప్పండి, ముఖ్యంగా గురుకుల పాఠశాలలో ఇటువంటి ఉదంతాలు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ మధ్య. మరి అక్కడ భద్రతా ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏదైతే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడలో గల మహాత్మా జ్యోతిరావు బాలికల గురుకుల పాఠశాలలో అయితే నిన్న రాత్రి ఆహారం వికటించి దాదాపుగా 64 మంది విద్యార్థులకు పైగా కూడా అస్వస్థకు గురయ్యారు. దీనికి సంబంధించి కళాశాల సిబ్బంది సాయంత్రం సమయంలో విద్యార్థులకైతే స్నాక్స్ గా పకోడీని అందించినట్లు. తర్వాత రాత్రి భోజనంలో క్యాబేజీ కూరతో పెట్టి వాళ్ళకైతే భోజనాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఏదైతే గతంలో కూడా మక్తల్ తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నో గురుకుల పాఠశాలలు ఇటు తర్వాత గురుకుల స్కూల్స్లలో కూడా పూర్తిగా ఫుడ్ పాయిజన్ ఘటనలు అనేది పునరావృతం అవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ తర్వాత నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి కూడా స్పందించారు. విద్యార్థులంతా కూడా హాస్పిటల్కి వెళ్లి పూర్తిగా ఆయన పరామర్శించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే 64 మంది విద్యార్థుల పరిస్థితి పూర్తిగా నిలకడగా ఉంది. వీళ్ళంతా కూడా ఒకరొకరుగా డిశ్చార్జ్ అయ్యి హాస్టళ్లకు వెళ్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇటు జిల్లా కలెక్టర్ తర్వాత ఇటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి కూడా దీనిపై కఠిన చర్యలు తీసుకుంటాం, ఈ ఫుడ్ పాయిజన్ కి సంబంధించి బాధ్యులైన వారిని వదిలిపెట్టమంటూ కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలంటూ కూడా ఆయన విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే కూడా ఈ విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కి సంబంధించి ఇలాంటి ఘటనలు పూర్తిగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా పునరావృతం అవుతూనే ఉన్నాయి. కానీ ఈ ఘటనలు జరిగినప్పుడు మాత్రమే తూతు మంత్రంగా అధికారులు అక్కడికి వెళ్తున్నారు, మొత్తం అంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. కానీ తర్వాత పట్టించుకోవడం లేదంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ ఫుడ్ పాయిజన్ కి సంబంధించి పూర్తిగా బాధ్యులైన వారిని సస్పెండ్ చేయాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వేడుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ.